జూబ్లీస్ కాంగ్రెస్ దే అని రాసేసిండు. దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా భారీ మెజార్టీ ఖాయమైన సర్వేలట. అబ్బా ఏయ్ షిఫ్ట్ అయిపోయినాయి, ఆ సర్వేలన్నీ రివర్స్ అయినాయి, షిఫ్ట్ అయినాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎవరెవరు చెప్పారా ఒక్కసారి ఆగరి. జూబ్లీస్ ఉప ఎన్నిక ఓట్ల శాతంలో అట చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ 46%, బీఆర్ఎస్ 43%, బీజేపీ 6%. మీకు కనిపిస్తుందా? నేను ఒకసారి పెద్దగా పెడతా. మనకు ఎగ్జిట్ పోల్సే మనకు కూడా కావాల్సింది, అందుకే నేను లేటెస్ట్ న్యూస్ చూపిస్తాను. సో ఈ చాణక్య స్ట్రాటజీస్ లో కాంగ్రెస్ గెలవబోతోంది. ఇప్పుడు నిన్న మొన్న ఏం చెప్పి వాళ్ళు ఏం చెప్తారు అన్నది నేను అందుకే ఫస్ట్ టైటిల్ అదే విన్నా, దొంగ ఓట్ల హవా నడుస్తుందని మాట్లాడదాం దాని గురించి. తర్వాత పీపుల్స్ పల్స్ 48%, బీఆర్ఎస్ వచ్చేసి 41, ఇక బీజేపీ 6. ఇక్కడ కూడా కాంగ్రెస్. నెక్స్ట్ నాగన్న సర్వే 47% కాంగ్రెస్, 41 బీఆర్ఎస్, ఇక్కడ కూడా కాంగ్రెసే. జన్ మైన్ అంట ఇది 42.5%, బీఆర్ఎస్ వచ్చేసి 41.5%. అంటే అన్ని సర్వేస్ లో కూడా ఉన్న ఇక్కడ రాసిన 3 సర్వేలో కూడా కాంగ్రెస్ విజయడంకా మోగించబోతుంది. ఇక్కడ జూబ్లీస్ లా ఎట్లా మోగిస్తుంది? ఇప్పుడు ఇదే సర్వే సంస్థలు చెప్పినాయి జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జిగా అనిపిస్తాయి. ఇవాళ ఇదే సర్వే సంస్థలు ఇప్పుడు అంటా ఉన్నాయి ప్లేట్ తిప్పి కాంగ్రెస్ గెలుస్తానే అంటారు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న అడగాలి. నేను నిన్నమాట దాకా కూడా చెప్పిన, నల్లికుట్లో నప్పతట్లో 2 దొంగనా కొడుకురు తెలంగాణలో, కాంగ్రెస్ జోకే దొంగనా కొడుకురు. వాళ్ళు సర్వే సంస్థలు మొత్తం బీఆర్ఎస్ అని చెప్తుంటే ఇవన్నీ పెయిడ్ సంస్థలు, ఈ సర్వే సంస్థలు మొత్తం పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ సర్వేలు ఇస్తున్నాయి. వాస్తవానికి అక్కడ గెలవబోయేది జూబ్లీస్ లా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలుస్తా అని చెప్పేసి ఒక కథల్లిరు. ఒకడు పక్కో ఒకడు పొక్కో ఒక్కొక్క ఛానల్ ఉన్నాయి. ఎంత మల్లిగాని కుక్కల ముఠ ఉంటుంది. ఆ కుక్కల ముఠ ప్రోగ్రాం గత 3 రోజుల కింద షురూ చేసింది. ఈ 3 రోజుల కింద షురూ చేసినప్పుడు ఇదే సంస్థలు ఇదే సర్వేలు అన్ని కలిసి ఏం చెప్పిన అంటే బీఆర్ఎస్ గెలుస్తానని చెప్పింది. ఈ మల్లిగాని కుక్కల ముఠ మాత్రం కాంగ్రెస్ గెలుస్తుంది. ఇది ఫేక్ సర్వేలు. ఇప్పుడు రియల్ సర్వేలు అయిపోయినట్ట. ఈ రియల్ సర్వేలు అన్ని కలిసి ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తానని అని చెప్పింది. ఇది ఫేక్ కాదా? ఫక్కా ఫొక్క రేవంత్ తొలి వెలుగు, రేవంత్ శనార్థి, రేవంత్ రాజ్యాధికార పార్టీ అందరు ఉన్నారు కుక్కల ముఠాలు. సో ఇప్పుడు వీళ్ళందరికీ కావాలనుకుంది జరగబోతుందని సర్వేలు చెప్తున్నాయి. సర్వేలు అయితే వస్తాయి, ఎగ్జిట్ పోల్స్ మరి చెప్పింది జరుగుతుందా అనేది ఇప్పుడు మనం మాట్లాడాలి. నిన్న మన దాకా ఇదే సంస్థలు రివర్స్ చెప్పినాయి. ఇవాళ ఏం జరిగింది? పొద్దుగాడికి సాయంత్రం వరకు ఏం తేడా వచ్చింది? ఎందుకు మాగంటి సునీత ప్రెస్ మీట్ పెట్టి మరి గగ్గోలు పెట్టింది? ఇన్ని రోజులలో ఒక్క రోజులో మాట్లాడే మాగంటి సునీత ఈ రోజు ఎందుకు మాట్లాడింది? ఎందుకంటే ఇగో ఈడ తార్మార్ 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 జరుగుతుందని ఆమె గ్రహించి మధ్యాహ్నం వీడియో వదిలింది, ప్రెస్ మీట్ పెట్టింది. అట్లన్నా ఏమన్నా అవకాశం ఉంటుందేమని. కానీ రేవంత్ అన్న తిప్పేసిండు. పోలీసులు, అధికారులు, ఈసీ, పైసలు అంతా జనాల ఏదైతే రేవంత్ రెడ్డి రైతు బంద్ చేయకున్నా, రుణమాఫీ చేయకున్నా, 6 గ్యారెంటీ లేకున్నా, ఏం చేయకున్నా సరే జనాలు మరొకసారి మోసపోతారని చెప్పేసి ఈ సర్వే సంస్థలని చెప్పబోతుంటే అందరూ 46, 48, 47, 42 అంతా 40+ వేసుకోవాలి. సో యావరేజ్గా. ఇంకోటి ఇక్కడ పర్సెంటేజ్ ఎవరు చెప్పినా 1 నుంచి 5% మధ్యలో గ్యాప్ చెప్తారు. అంతే, 1 నుంచి 5% గ్యాప్ చెప్తారు. అంటే దాదాపు ఎన్ని ఓట్లతో గెలవాలి? మరి లెక్కన ఎన్ని ఓట్లతో గెలవాలి? నేనైతే 5,000 ఓట్లని నేను చెప్పిన, మరి ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క పెరగాలి. మరి 10,000 ఓట్ల మెజార్టీన అఖండమైన విజయవట. రేవంత్ దశ మారిపోయిందట, దిశ రాస్తుంది. మరి రేపు జూబ్లీస్ లో గెలవబోయేది ఏదనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మన పోల్స్ చెప్పినాయి అంటే నిన్నటి దాకా లంగ పోల్స్ ఇలా సర్వే పర్ఫెక్ట్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయన్నమాట. ఎందుకంటే మనకు అనుకూలంగా వచ్చినాయి. ఇప్పుడు మనకు అనుకూలంగా వచ్చింది కాబట్టి వచ్చినట్టే. దొంగ ఓట్లు 20,000 ఓట్లు ఇదే ఇప్పుడు డిసైడ్ చేయబోతుంది ఎవరు గెలుపు అనేది. పొద్దుగాల మనం హరీష్ రావు గారు మాట్లాడి చూసినాం, మాగంటి సునీత గారు మాట్లాడింది ఇప్పుడు లేటెస్ట్ వస్తుంది. మరి ఈ 20,000 ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓటే అనేది ఇప్పుడు మ్యాటర్.
దొంగ ఓట్లు ఎవరు ఎక్కువ కుదుతారు మీరు డిసైడ్ చేయరు. రేపు మనం మార్నింగ్ వార్తలు చదువుదాం ఎవరెవరు ఏం రాస్తారు ఏం కథ. ఎగ్జిట్ పోల్స్ అయితే మొత్తం కాంగ్రెస్ గెలుస్తుంది అంటాడు.